ఇచ్చిన మాట వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అంటే 10 ఏళ్ళు అవునండి, మీరు దాటికండి అలాంటి భోగనిశాలలో కాకండి. ఇప్పుడు ఇది సత్యం అని తెలిసినట్టే కదా ఆడికి ఆక్సిజన్ మూతి కడతారు బతకరా బాబు అని. అంటే ఇది చచ్చిపోతాం కాళ్ళు చేతులు కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి టైంలో విలవిల వల్ల ఆడి చచ్చినా ఆక్సిజన్ మాత్రం ఇవ్వలేదని అర్థమే కదా. అది చెప్పకనే చెప్పారు. ఈ ఇందాక చెప్పిన లెక్కకి తోడు మన అమిత్ షా గారు 3 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని కానీ మళ్ళీ తప్పట్లు అక్కడ ఏమిచ్చారు 3 లక్షలు. అగో నువ్వు మధ్యలో కలిపడిపోకు అలా ఛానల్ లాగా జర విను ఒకసారి. ఇదే అమిత్ షా తెలంగాణ నడిబొడ్లో ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద తెగించి మాట్లాడి ఇలా ఇచ్చాం ఇలా చేసాం అనగానే సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఉతికి ఆరేస్తే ఢిల్లీ వెళ్ళి సారీ చెప్పుకున్నాడు ఇలా తూచి పొరపాటు అయిపోయిందని. ఇది ఎందుకు జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళు కూటమిలో ఉన్నారు, ప్రభుత్వం కూలిపోద్ది తేడా వస్తే. మరి ధర్మపోరాట దీక్షలు చేసినప్పుడు వీళ్ళకి నచ్చినప్పుడు చేసేస్తారా? సాల్వాడు చేతి పెట్టుకుని మరి వెళ్ళిపోయాడు కదా ఢిల్లీ నడిబొడ్డు మీద జై సాల్వా అని తిరిగాడు కదా. ఎవరు సార్ సాల్వా? ఎవడో అది తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలిసాడు సాల్వా గారు ఎవడన్నా. మళ్ళీ నేనెందుకు చెప్పను? ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను చూడండి, బడ్జెట్లో కేటగిరీ నేను మొదటి నుంచి మీకు మీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను కేటగిరీకి చెప్పాను ఇవన్నీ బడ్జెట్ అలొకేషన్స్ కావాలి. ఇవేవి లేనప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం దాని మీద వీళ్ళు కరెక్ట్గా వీళ్ళేమో గమ్మున అంతా బాగుంది అన్నప్పుడు వీడికి పోనకు వస్తుంది. మీరు గమనించుకోండి ఎందుకు వస్తున్నాయి. ఇంకేంటి మా బ్యూరోక్రాట్ జగలేదు ఇంకా టైం వస్తుంది దగ్గరలో. సో అయితే మీరు చెప్పే లెక్కలు కానీ అన్నీ కూడా ముందే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, అందుకోసమే కూటమి ఇలా చేసింది. అయినా కూడా జనాలు కూటమినే గెలిపించారు. అది అయిపోయింది గతం గత. ఇప్పుడు 7 నెలలు బట్టి ఏం కట్టెడుతున్నారు అన్నదే ప్రశ్న. వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా సార్, మా దగ్గర డబ్బులు లేవు, హామీలు అమలు చేయలేము, ఇప్పుడు మా ఫోకస్ అంతా అమరావతి పోలవరం మీద ఉంది. ఒప్పుకోమనండి. ఎందుకు డబ్బులు లేవు అంటే లెక్కర్ మీరు ప్రైవేట్ టెండర్లు పిలిచి ఇచ్చారు, రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరు లేదు, ఒప్పుకోండి. రెండోది మీరు ఏ పని చేసినా సరే పోలవరం విషయంలో 41.5 ఈల్డ్ అయితే ఇదే 31,000 కోట్లు ఇచ్చేస్తానని చెప్పాడు ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధం లేకుండా. దానికి మళ్ళీ మీరు ఈల్డ్ వేయరని ఒప్పుకోండి, అది జగన్మోహన్ రెడ్డి ఈల్డ్ అవ్వలేదు. మీకు ఆ కంపారిజన్ ఇస్తే చాలు కదా. విశాఖ రైల్వే డివిజన్ కిరణ్ లైన్ ఇవ్వకుండా డబ్బులు వచ్చేది అదే, రాయగడికి అటాచ్ చేశారు. సో దానికి ఉన్నప్పుడు ఆబ్లిగేషన్ జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేయలేదు కాబట్టి మీరు ఒప్పుకున్నారు. కాబట్టి అంటే రాష్ట్ర ఆదాయ వనరు ఏదైతే ఉంటుందో జగన్మోహన్ రెడ్డి నా బొందో అని ఆలోచించుకుని తెచ్చిన పాపానికి దానికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇవి నాకు అడిషనల్ ఇప్పుడు వైజాగ్ రైల్వే డివిజన్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ రాయగడ జోన్తో, ఆబ్వియస్లీ వుడ్ హావ్ డన్ వండర్స్. ఇది వీళ్ళకి కాట్లే వీళ్ళకి ఇన్కమ్ జనరేషన్ కి మార్గాలు వీళ్ళే పరమానంద శిష్యుల కథలాగా కూర్చుని కొమ్మను నరుక్కుంటున్నారు. అతికిపోతే ఎప్పుడు కథకదు. సంపద సృష్టించడానికి రాష్ట్ర వనరులు అంటే ఏఐ, వాట్సాప్ గవర్నెన్స్ ఆయన ఆల్రెడీ పెట్టాడు. సచివాలయంలో ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు. నీకు వాలంటరీ గాడికి బాబు అది అప్లికేషన్ రెడీ అయిపోయిందట మంది వెళ్ళి తెచ్చి అని చెప్పడానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడు వీళ్ళంతా నరేంద్ర మోడీ మాయాజాలలో పడి ఉన్నారు కాబట్టి ప్రతోడికి ఇది వాడడం వచ్చును అనుకుంటే నాలాంటి ఎడ్డుమాలోకలు చాలా మంది నాకు రాదు. నేను మొమ్మట కూడా చెప్తాను, నేను ఆ బ్యాంకులు ఎవరికైనా నేను ఫోన్ పే చేశాను గూగుల్ పే చేశాను కనుక్కొని నాకు రాదనే చెప్తాను మొమ్మట లేకుండా. నేను నేర్చుకోను కూడా. అయితే హెల్ ఐ నీడ్ టు నా స్వేచ్ఛకి భంగం కలిగించిన గౌడిచ్చాడు హక్కు. బెడ్ ఫోన్లు ఉంటాయి సార్ అందరికడ నోకే టిక్కు బటన్లు, ఆడికే టెక్నాలజీ వాడేస్తారు నాకు తెలియకడుగుతుంది. చాలా మంది దగ్గర ఇంకా వాడుతున్నారు అవి. సో మీరు చెప్పే దాని ప్రకారం జగన్ దీని మీద పోరాటం చేయబోతున్నాడు. ఏమని పోరాటం చేస్తాడు? ఏమని అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చారు సార్. మీకు ఒకటే చెప్తున్నాను, ఈ 6-7 నెలల టర్న్ లో ప్రజా తరఫున పోరాటాలకు 2 వేదికలు. వీళ్ళు సంపద సృష్టిస్తానన్న దగ్గర ట్రూప్ ఛార్జీలే మీకు ఎగ్జాంపుల్. అక్కడ పేకను ఒక చంపేస్తాడు ఇప్పుడు 17,500 కోట్లు ట్రూప్ ఛార్జీలు వేసి. ఇది గత ప్రభుత్వంలో వేయలేదని చెప్పి వేస్తున్నాడు. అంటే గత ప్రభుత్వంలో నిలువరించామని అర్థం కదా. మీరు ఇవన్నీ చూడండి డ్యామేజింగ్ థింగ్స్ వాట్ దే ఆర్ అటరింగ్ దెమ్సెల్వ్స్ ఇస్ ఆల్ నథింగ్ బట్ సెల్ఫ్ గోల్స్. గతంలో రైతులకు సంబంధించిన విషయంలో ఈసారి కేంద్ర బడ్జెట్ లో 10,000 ఇస్తామని చెప్పారు కదా ఒకదంపుడు ఉపన్యాసం ఎక్కడో. మరి దాని కంటిన్యూషన్ ఇవాళ బడ్జెట్ అలొకేషన్ ఉందా రైతులకి? లేదు మరి. సో ఈ 10,000కి 10,000 కలిపి 20,000 ఇస్తాను దగ్గర కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తే ఇది చేయరా బాబు, ఇది మొండి చేయి, ఇదే చూపించండి నీకు. దీనికి మీ దగ్గర ప్రణాళిక ఏదంటే దగ్గర అబ్బ జబ్బా ఇదేంటి తెలియక ఆ వ్యాసం మళ్ళీ స్టార్ట్. ఇదంతా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బెస్ట్ పెట్టించాడు, అదొకటి పాలు చేసేస్తే మేము దాన్ని తవ్వుతున్న కొద్ది నేలమాలకి ఎక్కడైనా దొరుకుతుంది అనుకుంటే బురదాలు అబ్బిడి తప్పటి ఇంకోటి దొరకట్లే. ఓకే, దీనికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ గారితో లోకేష్ గారు మన ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ గారితో ఈ ఏపీకి సంబంధించిన 8 నెలల పాలన మీద రివ్యూ తీసుకున్నారంట. ఆడికే దిక్కులేక వస్తుంది బెచ్చేట ఆడుకుని దేశం. ఏంటి సార్ ఆయనే చెప్పాడు కదా ఎన్నికల్లో కూటమి రాబోతుందని. ఎక్కడ? ఏపీలో.
వస్తుందిలేండి సార్. బీజేపీ ఆశీర్వాదం అనుకుంటే ఢిల్లీ ఎలక్షన్స్ చూడండి. పర్సెంటేజ్ చెప్పండి సార్ ఒకసారి ఢిల్లీ ఎలక్షన్. ఢిల్లీ నాకు ఇప్పటికే విచిత్రంగా పోలింగ్ ఎంత ఏంది చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్పేస్తాను ఏమిటవుతుందో కూడా. ఎంత బిలో 50 to 55%. అది సాయంత్రం 5 గంటల మంగళవారం మాట. 5 తర్వాత లైన్ లో ఉన్నారట. ఆ తర్వాత పర్సెంటేజ్ ఇప్పటికి కూడా రివీల్ అవ్వలేదు అఫీషియల్ గా. ఎక్కడ అయితే చెప్పండి, అఫీషియల్ ఇంకా అనౌన్స్ చేయాలి చెప్తారు. తీరిగ్గా 2 రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ చాలా వర్క్ హోంవర్క్ చేయాలి కదా యాజ్ పర్ డేటా అవైలబుల్ తోను. సో ఇది ఇప్పుడు మీకు ప్రశాంత్ కిషోర్తో భేటీ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం బెచ్చేట ఆడుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు, లేదంటే గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ కంటిన్యూ అయిన దగ్గర ఇక్కడ కాంగ్రెస్లో ఒకేసారి కంటిన్యూస్గా ఒకే ముఖ్యమంత్రికి ఇవ్వడం అన్నది రేరెస్ట్ ఫెనామినా. అది రాజశేఖర రెడ్డి గారి మానబోడుతోనే అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇంకో ప్రత్యామ్నాయం లేక కింద మీద అవుతుంది ఆయన కాబట్టి నడుస్తుంది. ఆయన తీసుకొచ్చాడు గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్లో ఈ వృద్ధజంబు కలితే ఏటి కాదన్న విషయం ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఢిల్లీలో చూడండి షీలా దీక్షిత్ గారు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికి లేదు దిక్కు దివానాలకి. వాళ్ళ గ్యాలెట్ గారు చూడండి అక్కడ రాజస్థాన్లో వాడు వద్దురా అని మొదటి నుంచి పలుకొరుక్కు మరీ చెప్పాను నేను. ఆ సచిన్ పైలట్ కడుపు కొట్టి ఇచ్చిన పాపానికి ఫస్ట్ ఎలక్షన్ ఏది ఆ గెలిచిన వెంటనే జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఒక్కడికి గెలిపించలే. తర్వాత తీసుకెళ్లి సభకు నమస్కారం నీళ్లు నువ్వులతో మొత్తం అప్పచెప్పాడు తీసుకెళ్ళి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ముసులో ఉన్నంతకాలం జరిగే దరిద్రాలు ఇవి. సో ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే ఆల్రెడీ అక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ బీజేపీ పక్కన ఇలా సగం చూసి ముందు పూర్తిగా చూసి ఇటు వచ్చిన వాళ్ళు, తర్వాత అని చెయ్యి కరెంట్ పాస్ మిస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ప్రొయాక్టివ్నెస్ అన్నది తెలుగుదేశం ఎప్పుడు ముందు చూపుగా జాతీయ పార్టీ హోదా కోల్పోయిన తర్వాత మళ్ళీ జాతీయ పార్టీ సంతరించుకోవాలంటే జాతీయ పార్టీ ఏపీనే ఫోకస్ చేయడానికి చాలా కష్టపడింది. మళ్ళీ జాతీయ పార్టీకి వస్తే మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లోకేష్ గారు కదా సార్ కొత్తగా వచ్చారు కాబట్టి ఆవేశాలు ఉంటాయి ఆయనకి. ఇంకా చూస్తారు సార్, చూడాల్సింది ఉంది కాబట్టి అది ప్రాంతీయ పార్టీ మళ్ళీ జాతీయ పార్టీ అన్న దగ్గర ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ పునరావాస కార్యక్రమం ఏమైనా ఉంటుందా అన్న కోణంలోనే ఆ మీటింగ్లు ఉంటాయి. అవునా ఇంకేదో ఏపీ ఈ 8 నెలల్లో కొంచెం రిమార్క్స్ వచ్చాయి, వాటిని మీరు కరెక్ట్ చేసుకోవాలి, లేదంటే నెగిటివిటీ వస్తుంది అని చెప్పేసి కూడా ఏదో సజెషన్స్ కూడా ఇచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. వాడికే దిక్కు లేదు, వాడు వీళ్ళకి సజెషన్ ఇచ్చాడంటే ఆలోచించవలసింది. తప్పేమో సార్, ఆయన మోదీని అధికారంలో తీసుకొచ్చాడు, నా ఉత్తరాన మమతా బెనర్జీని తీసుకొచ్చాడు, జగన్ తీసుకొచ్చాడు. ప్రత్యామ్నాయం ఇక్కడ మీకు మమతా బెనర్జీ గారి గెలుపుకి కూడా కారణం ఏంటంటే వీళ్ళు పక్కల బండ్లో బీజేపీ అని తెచ్చి ఆర్డర్ పెట్టుకుంటాడు బెంగాల్లో అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అంచేత ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గవర్నమెంట్ కేజ్రీవాల్ ఎక్స్పైర్ ప్రోడక్ట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అన్నాచార్య ప్రతిష్ఠించిన ప్లాంట్ క్రీచర్స్ ఇవి. ఒక కిరణ్ బేడి మొత్తం పాండిచేరి గవర్నమెంట్ని ఎత్తేసింది కాంగ్రెస్ లేకుండా. ఇంకా మిగిలిన అన్నాచార్య టీంలో వాడు మూలికలు అమ్ముకుంటూ మొత్తం దేశం దోచేస్తుండు. జిఎస్టీ బిల్లు కట్టు, ఒక్కడికి బిల్లు ఇవ్వడం. ఇంకా కేజ్రీవాల్ రామ్దేవ్ బాబా ఈ అన్నాచార్య గారు ప్రతిష్ఠించిన కేజ్రీవాల్ గారు ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడికి వెళ్ళి నేనున్నాను ఎక్కనే నాగార్జునలో వెళ్ళి మొత్తం వాళ్ళందరూ భూస్థాపితం చేశారు. ఇంక మిగిలింది ఏముంది? గుజరాత్ లో కూడా నెంబర్ 2 అయిపోతుండే. ఇంక చాలు నువ్వు పక్కెళ్ళి ఆడుకొని తెప్పించారు. అందుకే ఈసారి చూడండి 30 ఏళ్ళు బట్టి అధికారం లేని బీజేపీ ఈసారి డెఫినెట్ గా కొట్టేస్తుంది. కొట్టడం తథ్యం. కానీ సార్ మీకు మొదటి ఆపరండి గమనించండి. 2 నెలలు మహారాష్ట్రలో వర్క్ చేసిన టీం సేమ్ టు సేమ్ దిగిపోయింది. ఎలక్షన్ కమిషన్ నాకు తెలిసి ఇప్పటికి డేటా ఇవ్వలేదు. నేను నమ్మట్లేదు. నాకు స్వతంత్ర ప్రతిపత్తికొద్దాను, నాకైతే నమ్మకం లేదు. ఎవరినైనా నమ్మొచ్చు, ఎలక్షన్ కమిషన్ నమ్మకూడదని చెప్తారు. ఎందుకంటే టైం వేస్ట్ అనవసరంగా. వాళ్ళు ఎలక్షన్ పెడతారు, మళ్ళీ సూరద్బాబు వాతావరణంలో మాసెడ్డ బ్రహ్మాండంగా జరిగే చెదురుమదురు ఘటనలు కూడా అయినా సరే ఆల్ ప్రతిస్పందించారు. అలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎరుబాగులు అని చూడు, ఎవడో ప్రైవేట్ కేసు ఎడితే లోపలికి ఎట్టేసి అలా జరగొట్టేవటండి. ఎలక్షన్ కమిషన్ మాత్రం కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అన్నాచార్య టీంలోంచి వచ్చిన ఈ కేజ్రీవాల్ ఎంత ఖతర్నాక్ అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెచ్చుకొని చూడండి. ఏడ దిక్కుమాల లెక్కర్ స్కామ్. ₹1 పట్టుకుంటూ ఒట్టు. కానీ అక్కడ కేసీఆర్ని ఎత్తేసారు, అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎత్తేసారు. మీరు గమనించండి. 2 రాష్ట్రాల తీవ్రత ఎలాగుందో చూడండి. ఏదో ఎక్కడ చూడండి, ఎక్కడో ఊర్లో పెళ్లి అయితే ఒకరికి ఆడవడని ఏడ లెక్కర్ స్కామ్. ₹1 పట్టుకోలేని దగ్గర వీళ్ళు పట్టుకొచ్చి వీళ్ళిద్దరు గవర్నమెంట్కి డిస్కేయం. కేజ్రీవాల్తో ఉన్నాడనే నాకు కేజ్రీవాల్తో చేసే పని లేవే. ఇప్పుడు ఏంటంటే నీ వల్ల ఇంకా టైం వేస్ట్. ఇంక నువ్వు పక్కట్లో ఆడుకునే టైం వచ్చింది. ఢిల్లీ అంటే మళ్ళీ పంజాబ్ అన్నావు, పంజాబ్ తర్వాత మా గుజరాత్కి వస్తున్నావు. ఏడు సంగతి? నువ్వు దేశవ్యాప్తంగా గుజరాత్ లో నెంబర్ 2 అయింది ఇప్పుడు ఆపు. మరి కాంగ్రెస్ వాళ్ళు మట్టి కొట్టించారు అక్కడ. కాంగ్రెస్ ఎందుకు సార్ డ్యామేజ్ అయిపోతుంది? లీడర్లు ముసిలోలు వృద్ధ జంబుకాలు ఉన్నంతకాలం వాళ్ళు ఎవ్వరూ కాపాడలేరు. నేనేటండి రాహుల్ గాంధీ చెప్పాడు. రాహుల్ గాంధీ టీం రెడీ చేయట్లేదా? ఎప్పటికీ చేయలేడు ఆయన. చేయలేరు. ఆయనతో ఉన్న సచిన్ పైలట్కి మనశ్శాంతి ఉండదు. అలా ఆయన అయితే ఏకంగా వెళ్ళిపోయాడు మాధవరావు సింధే గారు అబ్బాయి. ఇంకా ఆయనలా పనికొచ్చిన వాళ్ళు పార్టీలో అప్పుడు ఆయనలో వాళ్ళతో పాటు 4 మెయింటైన్ చేసి ముందుకు వెళ్దాం అనుకుంటారు.
ముసలి కర్ర ఉంటుంది కదా, అది గుడుకు కర్ర కాళ్ళు ఎట్లా లేగేస్తారు.